మహిళల్లో హైందవ చైతన్యం తీసుకురావడమే బంగారు వరలక్ష్మి కానుక ముఖ్య ఉద్దేశమని విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు అన్నారు. తూర్పుగోదావరి జిల్లా గోకవరం సూర్య ఫంక్షన్ హాల్లో బంగారు వరలక్ష్మి కానుక కార్యక్రమం నిర్వహించారు. తొలి కంబాల శ్రీనివాసరావు పద్మావతిదేవి దంపతులను అర్చకులు వల్లూరి జగన్నాథరావు శర్మ పూర్ణ కలశంతో స్వాగతం పలికి పూజా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి లక్కీ డ్రా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మహిళలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. డ్రాలో గెలుపొందిన 150 మంది మహిళలకు ఉచితంగా బంగారు రూపులను కంబాల శ్రీనివాసరావు దంపతులు పంపిణీ చేశారు. శ్రీ మహాగణాధిపతి నమః. భారత్ మాతాకు జై. జై శ్రీరామ్. నేను మీ కంబాల శ్రీనివాసరావు, విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడుగా, అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుడిగా మీకు అందరికీ సుపరిచితమే. నేను ఇప్పుడు గోకవరంలో సూర్య ఫంక్షన్ హాల్ నుంచి మాట్లాడుతున్నాను. ఈ గోకవరం అనేది ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి 33 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈరోజు నేను స్థాపించినటువంటి రామసేన అనే సంస్థ నుంచి ఎంతో ప్రతిష్టాత్మకంగా భారతదేశ చరిత్రలో ఎవరు కూడా చేయని విధంగా ఒక ప్రత్యేకమైన వినూత్నమైన కార్యక్రమానికి 2023లో శ్రీకారం చుట్టడం జరిగింది. దాని పేరు బంగారు వరలక్ష్మి కానుక. ఈ బంగారు వరలక్ష్మి కానుక ముఖ్య ఉద్దేశం ఏంటంటే మహిళల్లో హిందూ చైతన్యం తీసుకురావడమే కాకుండా భారతీయులందరూ కూడా ముస్లిం మహిళైనా, క్రైస్తవుల మహిళైనా, హిందూ మహిళైనా మనం అందరూ ఒకప్పుడు హిందువులమే. మనందరం కూడా వీళ్ళందరికీ ఇప్పటికీ కూడా లక్ష్మీదేవి అంటే చాలా ప్రేమ. అది క్రైస్తవుల్లోని ముస్లింస్లో కూడా నేను చూడడం జరిగింది. చాలాసార్లు నేను మొట్టమొదటి బంగారు ఇచ్చినప్పుడు కూడా ముస్లింస్ మహిళలు, క్రైస్తవ మహిళలు కూడా వచ్చి ఈ విజయలక్ష్మి బంగారు వరలక్ష్మి కానుకలో పార్టిసిపేట్ చేసి అమ్మవారి ప్రసాదంగా లక్ష్మీదేవి అంటే వాడికి ఉండే భక్తి భావాన్ని వాళ్ళు తెలియపరుచుకున్నారు. 2023లో మా గోకవరంలోని దేవీ చౌక్ అమ్మవారి సన్నిధానంలో స్త్రీమూర్తులందరికీ 3000 మంది రిజిస్ట్రేషన్ చేసుకుని మొట్టమొదటిగా నేను 110 గ్రాములు అంటే 110 బిళ్ళలు 1 గ్రాము బంగారాన్ని నేను డ్రా తీసి విజేతలకు అందజేయడం జరిగింది.